హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గ్రిడ్వేర్ కంపెనీ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. డేటా అనలిస్ట్ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. పూర్తిగా ఇంటి నుంచి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. కాంట్రాక్టర్ రోల్ అనమాట ఇది. సో బట్ మీరు హ్యాపీగా ఇంటి నుంచి అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు. బెంగళూరు ఆఫీస్ నుంచి మీకు ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో యాజ్ అ డేటా అనలిస్ట్గా మీరు ఎక్కువ శాతం ఎక్సెల్ సంబంధించి, అంతేకాకుండా డేటాకు సంబంధించి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే మానిటరింగ్ రియల్ టైమ్ డేటా స్ట్రీమ్స్ ఫ్రమ్ ఫీల్డ్ సెన్సార్స్ అండ్ రెస్పాండింగ్ టు అలర్ట్స్ కన్సిస్టెంట్లీ following standard operating procedures, investigate to localize real-time faults with minimal error, quickly and efficiently working with supervisors on ad hoc data requests and following up during ongoing investigation. సో ఇక రిక్వైర్మెంట్ చూసుకున్నట్లయితే సైన్స్లో కానీ, టెక్నాలజీకి సంబంధించి కానీ, ఇంజనీరింగ్ స్టూడెంట్స్, మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ కంపల్సరీ, మీకు ఇంగ్లీష్ బాగా మాట్లాడగలిగే స్కిల్స్ అయితే ఉండాలి. మస్ట్ బి ఏబుల్ టు ఎఫిషియెంట్లీ కమ్యూనికేట్ ఈవెంట్ ఇన్ఫర్మేషన్. సో ఎఫిషియెంట్గా మంచిగా కమ్యూనికేట్ అయ్యగలిగే స్కిల్స్ అయితే ఉండాలి. ఏ ప్యాషన్ ఫర్ వర్కింగ్ ఇన్ ఫాస్ట్ పేస్డ్ ఎన్విరాన్మెంట్, బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ డేటా అనాలిటిక్స్ అండ్ అనామలీ డిటెక్షన్. సో డేటా అనాలిటిక్స్ సంబంధించి బేసిక్ అండర్స్టాండింగ్ సంబంధించి అంటే బేసిక్ నాలెడ్జ్ అయినా ఉండాలన్నమాట. సో మీకు ట్రైనింగ్ ఇచ్చేలోపు హైలీ మోటివేటెడ్ పర్సన్ అయి ఉండాలి. యాక్టివ్ అండ్ ఏబుల్ టు పర్ఫార్మ్ డ్యూటీస్ వితౌట్ సూపర్విజన్, బీయింగ్ విల్లింగ్ టు వర్క్ నైట్ షిఫ్ట్స్ అండ్ వీకెండ్స్. సో అప్పుడప్పుడు మీరు వీకెండ్స్ కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది, నైట్ షిఫ్ట్స్ కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎబిలిటీ టు వర్క్ 40 hours పర్ వీక్. సో కంపల్సరీ 40 hours పర్ వీక్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. బేసిక్ ప్రొఫిషియన్సీ విత్ పైథాన్ ప్రోగ్రామింగ్. ఇంకా ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ కింద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయిన పైథాన్కి సంబంధించి మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలని ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది. రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లికేషన్ లింక్ కోసం డిస్క్రిప్షన్లో అయితే చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.